ఒకసారి ఊహించండి, అడవిలో జంతువులు మాట్లాడుతున్నాయి. సింహం ఆలోచిస్తుంది, నక్క కుట్రలు చేస్తుంది, కాకి తెలివిగా వ్యవహరిస్తుంది, కోతి నవ్విస్తుంది. ఇవి పిల్లల కోసం ఉన్న సరదా కథలే అనిపించవచ్చు, కానీ ఆ కథల లోపల దాగి ఉన్నది లోతైన జీవన జ్ఞానం. ఈ జ్ఞానానికి పేరే పంచతంత్రం. పంచతంత్రాన్ని విష్ణు శర్మ అనే పండితుడు రచించినట్లు సంప్రదాయం చెబుతుంది. ఒక రాజుకు 3 కుమారులు ఉన్నారు. రాజ్యం పాలించాల్సినవారు, కాని వారికి జ్ఞానం లోపించినింది. రాజు ఆందోళన చెందాడు. అప్పుడు విష్ణు శర్మ అనే జ్ఞాని ముందుకు వచ్చాడు. 6 నెలల్లో వారిని జ్ఞానవంతులను చేస్తాను అని ధైర్యంగా చెప్పాడు. ఇలా చిన్నప్పట్నుంచి మనం వింటూ వచ్చిన ఆ ఎన్నో కథల ప్రయాణం అక్కడ్నుంచే ప్రారంభమైంది. విష్ణుశర్మ ఉపన్యాసాలు చేయలేదు, బోరింగ్ పాఠాలు చెప్పలేదు. ఆయన చెప్పింది కథలు మాత్రమే. కానీ ఆ కథలు కేవలం వినోదం కోసం కాదు. వాటిలో దాగి ఉంది నీతి, రాజనీతి, మానవ స్వభావం, జీవన చాతుర్యం. అలా పుట్టిందే పంచతంత్రం. పంచతంత్రమంటే 5 జ్ఞానద్వారాలు. మిత్రభేదం, స్నేహం ఎలా విరుగుతుంది? మిత్రలాభం, స్నేహం ఎలా ఏర్పడుతుంది? కాకోలూకీయం, శత్రువులతో ఎలా వ్యవహరించాలి? లబ్ధ ప్రణాశం, పొందిన దాన్ని ఎలా కోల్పోతాం? అపరిచిత కారకం, ఆలోచించకుండా చేసిన పనుల ఫలితం. ఇది కేవలం కథల గ్రంథం మాత్రమే కాదు, మన జీవితాన్ని అర్థం చేసుకునే అద్దం. అందుకే ఈ కథలు భారతదేశం నుంచి ప్రపంచమంతా పయనించాయి, అనేక భాషల్లోకి అనువదించబడ్డాయి. ఈ కథలు పిల్లలను నవ్విస్తాయి, పెద్దలను ఆలోచింపచేస్తాయి. ఎందుకంటే పంచతంత్రం కథలు జంతువుల గురించి కాదు, మనుషుల గురించి. పంచతంత్రం గురించి ఇంకా ఒక ఆసక్తికరమైన విషయంతో మరో వీడియోలో కలుద్దాం. ఏకదంత ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు www.ekadanta.com ద్వారా సంస్కృతాన్ని ఉచితంగా నేర్చుకోండి. పునర్మిలామః.